ఇక ఫైనల్లీ మొత్తానికైతే స్టెప్స్ ఎక్కైతే కొండ మీదకైతే వచ్చేసాం. ఇక నడుచుకుంటూ అలా వెళ్తుంటే ఈ జనాభా అయితే కనిపించారు. వీళ్ళని చూడగానే అయితే నాకు ఒక్కసారిగా భయం వేసిపోయింది. ఎందుకంటే ఒక్కసారి చూడండి ఎంతమంది జనాభా ఉన్నారో. ఫస్ట్ వీళ్ళని చూడగానే నాకైతే ఇక్కడ అన్నదానం పెడుతున్నారేమో అనుకున్నాను. కాదంట కనుక్కుంటే 300 రూపీస్ దర్శనం అయితే పంపిస్తున్నా అని చెప్పారు. ఇంకో పక్క చూసుకుంటే రైలు బోగి అంత క్యూ అయితే ఉంది. ఇదేంట్రా బాబు అనుకునేసరికి అయితే సర్వదర్శనం బాబు 24 గంటలు టైం పడుతుంది దర్శనానికి అని చెప్పింది అక్క అయితే. ఇక మేము దర్శనం చేసుకొని ఒక్క రోజులో ఇంటికి పోవాలన్న మా ఆలోచన అయితే బుర్రలోంచి అయితే చెదిరి కింద పడిపోయింది. ఇక లేట్ చేయకుండా అయితే గుండు కొట్టుకుందాం అని చెప్పి అయితే కళ్యాణ కట్టక అయితే వచ్చి ముందుగా టోకన్ అయితే తీసుకున్నాము. ఇక మా బ్రో అయితే గుళ్ళో మేకపోతను బలిచినట్టు అయితే నెత్తి మీద నీళ్ళు చల్లుకొని అయితే వచ్చేసాడు గుండిద్దామని. మొత్తానికి మా బ్రో అయితే గుండె అయితే గుర్తు చేసుకున్నాడు. మా బ్రోని గుండెలో చూడగా నాకైతే ఛత్రపతిలో ఉన్న ఒక్క డైలాగ్ అయితే గుర్తొచ్చేసింది. నీ అమ్మక్క దుర్రన్న అమ్మరా సరిపోయావు కదా. సో ఫైనల్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి వెళ్ళొస్తా.